రేపే అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే ఒక్క గంటలోనే మీ సుడి తిరుగుతుంది. కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా కూడా మారిపోతారు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి. అద్భుతమైన రిజల్ట్ పొందండి. మనం ఉప్పుతో ఏం చేయాలి, అలానే కాకుండా అమావాస్య రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక మనకు రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట. ఇదేంటంటే కుంభమేళ సమయంలో వస్తుందన్నమాట. ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా పురాణాలలో కూడా ఏంటంటే గనక ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మనం ఏంటంటే దీన్ని చక్కగా ఉపయోగించుకున్నామనుకోండి, అమావాస్యని మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఎన్నో రకాల కష్టాల నుంచి మనం బయటపడతాం. అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి ఈ అమావాస్య ఏంటంటే మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అందుకే అమావాస్య రోజున ఏంటంటే మీరు తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే ముందు ఏంటంటే ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇంటిని క్లీన్ చేసిన తర్వాత మీరేంటంటే చక్కగా ఇల్లంతా కూడా ఉడ్చి తుడుచుకోండి. అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇంటిని క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఈ పసుపు నీళ్ళు చల్లటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో మనకి ఏదైనా తెలియకుండా కారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి కదా, అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుంది. కావున ఇలా ఏంటంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లండి. అనంతరం స్నానం చేసుకోండి. ఇంటిలిపాది కూడా ఏంటంటే ఈరోజు తలస్నానం చేయాలి. అమావాస్య రోజున ఎవరైతే తలస్నానం చేస్తారో వారికి ఉండే బాధలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అంటే పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలానే కాకుండా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి బయటపడటానికి స్నానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులని కలుపుకోవటం వల్ల అద్భుతం జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా స్నానం అనేది ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా 2 పూటల తలస్నానం చేయండి. ఒకవేళ కుదరదండి అనుకుంటే నార్మల్గా ఒక పూట మీరేంటంటే తలస్నానం చేసి మళ్ళీ సాయంత్రం ఒంటి స్నానం చేసుకోండి. స్నానం చేసే నీటిలో వేపాకులు, అలానే కాకుండా పసుపుని అంటే వేసుకొని చేస్తే చాలా మంచిదండి. అలా చేయటం వల్ల ఏంటంటే 7 ఏళ్ల దరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం తులతూగుతూ ఉంటామని చెప్పొచ్చు. అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇంట్లో ఏంటంటే కనుక పూజ గదిలోండి అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా మనం ఏంటంటే కనుక చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలను అలంకరించుకోవాలి. ఈ రోజున తామరాకు పైన దీపం పెడితే చాలా మంచిదండి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. లేకపోతే ఉప్పు దీపం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఐశ్వర్య దీపాన్ని కూడా మనం వెలిగించుకోవచ్చు. నార్మల్గా తామరాకుని తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతితో కూడా దీపారాధన చేయొచ్చు. కావున మీ వీలుని బట్టి మీరు దీపారాధన చేయండి. తామరాకు దొరకకపోతే నార్మల్గా మందారాకు, రావి ఆకును తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతితో దీపారాధన చేయండి. లేదంటే నువ్వుల నూనెతో చేసుకోండి. ఈ రోజున ఏంటంటే కనుక ఇలా ఇంట్లో దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కని అమ్మవారికి సమర్పించాలి. ఇలా బెల్లాన్ని సమర్పించిన తర్వాత ఆ బెల్లాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత మీరు తిన్నారనుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలు పోతాయి. శని ప్రభావాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అందుకే ముందుగా దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం దగ్గర చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి. అమావాస్య రోజున ఎవరైతే బెల్లం తింటారో వారికంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున బెల్లం ఖచ్చితంగా తినండి. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అండి మనము దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా మనము అభిషేకించుకోవటం, పూజించుకోవటం చేయాలి. శివాలయం ప్రాంగణంలో ఎవరైతే ఈ యొక్క దీపాన్ని వెలిగించుకుంటారో వారికి ఏంటంటే కనుక సర్వ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. గ్రహ దోషాలతో పాటు సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు శివాలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక ఒక్క ఆవునేతితో దీపం పెట్టండి. ఆవు నెయ్యి కుదరకపోతే ఏంటంటే కనుక నువ్వుల నూనెతోనైనా సరేనండి ఆ శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపారాధన చేసేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్తో ఏంటంటే కనుక మనం దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మన ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వాలి, దరిద్ర జాతకం కూడా ఏంటంటే కనుక మంచి జాతకంగా మారాలంటే ఈ రోజు మర్చిపోకుండా శివాలయం ప్రాంగణంలో ఇలా దీపారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. ఇక ఈ రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు చాలా వరకు కూడా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుందన్నమాట. ఉప్పు సముద్రం నుంచి దొరుకుతుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంటే ప్రతి అమావాస్యకు కూడా ఉప్పుతో పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాలను
చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇదేంటంటే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, కల్లుప్పు, దొడ్డు ఉప్పు అంటాం కదా, అలాంటి ఉప్పుని తీసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకోండి. తీసేసుకుని అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అర స్పూన్ అంత కుంకుమని పోసేసి ఒక 2 లవంగాలను పెట్టేసి ఇదేంటంటే కనుకనండి మనము మన ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. మన ఇంట్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. నకారాత్మక శక్తుల నుంచి మనం బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. కావున ఏంటంటే కనుక ఇంట్లో పెట్టండి. రాత్రంతా కూడా ఉంచిన తర్వాత మరుసటి రోజు దీన్ని తీసేసి మీరేంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇలా పడేయటం వల్ల మీ ఇంట్లో మీకు తెలియకుండా అమావాస్యకు కొంచెం ఎఫెక్ట్ జరుగుతూ ఉందని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం. ఉప్పు మనం ఏంటంటే కనుక దానిపైన మూత ఎలాంటిది పెట్టకుండా వదిలేస్తూ ఉంటాం కదా, అలా వదిలేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులని ఉంటూ ఉంటాయండి. అవి మన కంటికి కనిపించవు. ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఏంటంటే కనుక అవి చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అమావాస్య వస్తే మా ఇంట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయండి, మా ఇంట్లో బాధలు కలుగుతాయండి, మాకు చాలా గొడవలు జరుగుతాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా ఇలా ఉప్పుతో పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. రాత్రంతా పెట్టామా, తీసామా, మరుసటి రోజు పడేసామా, అంతే అనమాట. దాన్ని మీరు ఏంటంటే కనుక చిన్నగా చేసేసుకోవాల్సిన పరిహారము అందరిళ్ళలో ఉప్పు ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఆచరించుకోండి. కానీ తొక్కే ప్రదేశంలో వేయకండి, తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి, సరిపోతుంది. ఈ రోజున ఏంటంటే కనుక అమావాస్య కదా, ఒక 10 రూపాయలను పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో ఉందండి అనుకుంటారు కదా, ఉన్నా పర్వాలేదండి, మీ ఇంటికి ఈరోజు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా మంచిది. ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఉప్పు వెంటే మన ఇంటికి వస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేస్తుంది. ఆ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టి దాన్ని వంటల్లో వాడుకోవచ్చు. అలానే పరిహారం కిందికి కూడా మనం వాడుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఏంటంటే ఉప్పుని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా ఉపయోగించుకున్నా కానీ ఫలితం వస్తుందండి. అందుకే మీరు ఈ రోజున ఉప్పు ప్యాకెట్ని మాత్రం తెచ్చుకోవటం అస్సలు మరవకండి. ప్రతి అమావాస్య కూడా ఉప్పుని తెచ్చుకోవాలండి అంటే కనుక పురాణాలు మనకి ఇవే చెబుతున్నాయి. ప్రతి అమావాస్యకు ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, మనకే మంచి జరుగుతుంది, మన సంపాదన పెంచుతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది, మన సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఉప్పుని మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఉప్పుతో మీరు ఏంటంటే కనుకనండి తెచ్చుకున్న తర్వాత ఒక్క అమావాస్య రోజైనా సరేనండి దీపారాధన చేయండి. ఐశ్వర్య దీపం అంటారు, ఉప్పు దీపం అంటారు. ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా రేపు వచ్చే అమావాస్య చాలా పవిత్రమైనది కదండి, కుంభమేళ సమయంలో వస్తుంది. కాబట్టి వీళ్ళుంటే మీరు ఏంటంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోండి, ఇంకా మంచిది. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి కటాక్షం కలిగించుకోవాలన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా సరేనండి, ఇలా ఉప్పు దీపం పెడితే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. మీకు వీళ్ళుంటే ఉప్పు దీపం పెట్టండి. లేదండి ఉప్పు దీపం పెట్టడం మాకు కుదరదనుకుంటే కనుక నార్మల్గా మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో 2 ఉప్పు రాళ్ళు వేసుకున్న అమ్మవారి అనుగ్రహం కలగటంతో పాటు మన సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఏంటంటే కనుక చక్కగా కుబేర యోగాన్ని మనకు అందిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఉప్పుని తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు చేసేసి ఫలితం పొందండి. ఇంకా ఆ తర్వాత ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో నుంచి కొంచెం ఉప్పుని తీసుకొని ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ని కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో పోసేసిన తర్వాత ఈ ఉప్పులో ఏంటంటే కనుక డబ్బుని పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, ఇంతే డబ్బు పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీరు ఎంత డబ్బు అయినా సరే పెట్టుకోవచ్చు. 11 రూపాయలు పెట్టొచ్చు, 21 రూపాయలు పెట్టొచ్చు, 51 రూపాయలు పెట్టొచ్చు, 116, 216, 501 రూపాయి పెట్టొచ్చు, 1000 రూపాయలు పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. అది మన ఇష్టాన్ని బట్టి మనం ఎంత పెట్టుకున్నా కానీ అంతకంత ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఉప్పులో డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బుకు శక్తి అధికంగా ఉంటుంది. అలా పెట్టిన ఈ డబ్బును ఏంటంటే కనుక మనం పర్సుల్లో పెట్టుకోవడం కానీ, జేబుల్లో పెట్టుకోవడం కానీ, లేదంటే బీరువాలో పెట్టడం కానీ, లాకర్లో దాచడం కానీ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మన సంపద అంతకంత 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి. ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది. అనుగ్రహంతో పాటు చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది, మంచి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే అమావాస్య రోజున ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా కూడా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ఇలా చేసినా ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుందని ఒక భావన అందరిలో ఉంటుంది. ముఖ్యంగా ఉప్పు కదండి, ఉప్పుతో వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. మనం పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న చిన్న పరిహారాలను మనం పరిష్కరించుకోవచ్చు, పెద్ద పెద్ద పరిహారాలను కూడా మనము పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావటం, మీ సుడి తిరగటం, మీకు అంతా కూడా మంచి జరగటం అనేది జరుగుతుందన్నమాట. మనము ఇందులో చెప్పుకున్న పరిహారాలన్నీ చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది చేసేసుకోండి, సరిపోతుంది. ఉప్పులో డబ్బు పెట్టడం వల్ల ధన సంపాద అంటే పెరుగుతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. లక్ష్మీదేవి మన తలరాతను సైతం మారుస్తుంది. గంటలో
అందులోనే మన సుడిని తిప్పుతుంది, మనకు అద్భుతం జరిగేలాగా చేస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్తో మనం దూసుకు వెళ్ళేలాగా చేస్తుంది, మనకు యోగాన్ని సిద్ధిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి. ఉప్పు ప్యాకెట్ని 10 రూపాయలు పెడితే వస్తుంది, కానీ దానివల్ల మనకి ఎంత లాభం ఉందో చూడండి. ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వంటల్లో వాడుకోవచ్చు, పరిహారం చేసుకోవచ్చు, దిష్టిని తీసుకోవచ్చు, దోషాన్ని తొలగించుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఉప్పుతో ఏదైనా సరే చేయొచ్చండి. ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేయండి. ఇదేంటంటే కనుక అప్పుని తీర్చడానికి, అప్పుల నుంచి బయటపడటానికి, అప్పులు అనేవి మీ జీవితంలో లేకుండా అంటే మీరు ఇలా తుడిచేయటానికి ఉపయోగపడే పరిహారం. అంటే అప్పు అనేది మీ దగ్గరికి రాకుండా, అప్పు చేయకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం. అందుకే మీరు ఏంటంటే కనుక ఒక చిన్న బౌల్ తీసుకోండి, ప్లాస్టిక్ది వాడుకోండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి దాన్ని మనం ఉపయోగించుకోకూడదు కాబట్టి ప్లాస్టిక్ది అయినా సరే, లేదంటే ఒక మట్టి పాత్ర అయినా సరే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసేసి అందులో చిటికెడంత కుంకుమ, పసుపు, అరస్పూనన్ని ఆవాలు, ఒక 11 రూపాయలను ఆ ఉప్పులో పెట్టండి. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం ఉప్పులో పెట్టాం కదా, ఎందుకంటే డబ్బు అంటే అమ్మవారు కదండి. కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందండి. ఎప్పుడు కూడా డబ్బుతో చేసే పరిహారాలు మనకు సిద్ధిస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇలా ఉప్పు పరిహారం అనేది ఆచరించండి. మీరు ఇవన్నీ కూడా చేసుకోవటం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది, మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మవారి యొక్క కటాక్షంతో ఏంటంటే కనుక అభివృద్ధి కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు చాలా వరకు కూడా అండి మానవ జీవితాన్ని మార్చేసి వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అప్పుని తీర్చడమే కాదు, అనేక రకాలుగా కూడా ఉప్పు మనకు ఉపయోగపడుతుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకుని ఆ తల్లి యొక్క దయతో మనం ముందుకు వెళ్ళాలన్నా, లైఫ్లో సెట్ అవ్వాలన్నా సరే ఉప్పు పరిహారాలు తప్పక ఆచరించాలన్నమాట. మీరు ఇలా బౌల్ను తీసుకున్న తర్వాత ఉప్పుని పోస్తున్నాం కాబట్టి ఉప్పు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అమావాస్యకు శక్తులు ఎందులోనైనా ఉంటాయంటే కనుక మనం ముందుగా చెప్పేది ఉప్పు అని చెప్పొచ్చు. అందుకే ఉప్పులో చాలా అద్భుతమైన శక్తులు దాగుంటాయి. ఉప్పుని తీసేసుకుని బౌల్లో పోసినప్పుడు ఆ ఉప్పు అందులో ఉండే శక్తి బయటికి వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆవాలు మనకు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. ఆవాలు ఏంటంటే కనుకనండి అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడతాయి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఆవాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఆవాలను తీసేసుకున్న తర్వాత మీరు అందులోనే కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి. ఇక డబ్బుని పెడుతున్నాం కాబట్టి అప్పు తీరాలి కదండి, కాబట్టి డబ్బుని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి రాత్రంతా పూజ గదిలో పెట్టి తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పెట్టండి, లేకపోతే పాతి పెట్టుకోండి. పాతి పెట్టినా ఫలితం ఉంటుంది, చెట్టు మొదట్లో వదిలేసి వచ్చినా ఫలితం ఉంటుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరేనండి పెట్టండి, కానీ కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా పెట్టుకోండి, సరిపోతుంది. తప్పనిసరిగా అప్పు తీరుతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. మీరు ఎంత 11 రూపాయలు పెడుతున్నారు కదా, 11కు 11 రెట్ల సంపాదన మీకు చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ముఖ్యంగా ఇలా ఉప్పులో డబ్బు అనేది పెట్టేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, అప్పు తీరుతుంది. ఇది ఏంటంటే పెద్ద వాళ్ళు చేస్తారండి, అంటే పెద్ద వాళ్ళ సీక్రెట్ అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఈ విధంగా ఆచరించండి, అప్పును తీర్చుకోండి, అప్పుల నుంచి బయటపడండి. ఈ రోజు అమావాస్య కాబట్టి మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పి ఈ దిష్టి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, అందరి పరంగా ఉపయోగపడుతుంది. దిష్టి దోషాలను పోగొట్టుకోవడానికి, దిష్టి నుంచి మనం బయటపడటానికి, దిష్టి అనేది లేకుండా అమావాస్యకు వచ్చే ఎఫెక్ట్ నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఒక చెంబడి నీళ్ళని తీసుకోండి, అందులో అరస్పూనంతా ఉప్పుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత కొద్దిగా ఆవాలను పోసేసి చెంబడి నీటితో మనం దిష్టి తీసుకోవాలి. ఇలా తీయటం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అమావాస్య పవిత్రమైనది కదా, చాలా శక్తితో అంటే కూడుకొని వస్తుంది కదా. అందుకే చాలామంది కూడా మన పెద్దవారు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇలా దిష్టి తీస్తూ ఉంటారు. నార్మల్గా మన ఇంట్లో మన అమ్మలు కూడా అండి మనకు దిష్టి తీస్తారు, పిల్లలకు, చిన్న పిల్లలకు ఏంటంటే కనుక దిష్టి తీయడం, అలా తీస్తే అమావాస్య రోజు తొందరగా పోతుందని ఒక భావన అనేది అందరిలో ఉంటుందన్నమాట. అంటే ఒక నమ్మకం అని చెప్పొచ్చు, అలా పోతుందని నమ్ముతారు. కాబట్టి ఇలా ఏంటంటే దిష్టి తీస్తూ ఉంటారు. అంటే నార్మల్గా ఇలా ఈ ఆవాలు, ఉప్పు చాలా శక్తివంతమైనవి. ఈ రెండే ఏంటంటే దిష్టి పరంగా ది బెస్ట్గా పనిచేస్తాయి. ఇలా మీరు చెంబడి నీటిలో వేసేసి దిష్టి తీసి ఆ చెంబడి నీళ్ళు ఏంటంటే కనుక బయట బజార్లో పోసేయండి, సరిపోతుంది. వీలుండే వాళ్ళు ఏంటంటే కనుక బయట పోసుకోండి, లేని వారు డ్రైనేజ్లో పోసేసుకోండి, సరిపోతుంది. పిల్లల పరంగా ఉండే చెడుతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా దిష్టి తీసుకోండి. నీళ్ళతో తీయటం ఒకవేళ ఇష్టం లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక
కొంచెమంత ఉప్పు చేతిలో తీసుకోండి. నార్మల్గా ఉప్పులో మనం ఎడమ చేతితో ఉప్పుని తీసుకొని పిల్లలకు తల చుట్టూ 3 సార్లు తిప్పి ఉప్పును పడేస్తాం. అలా పడేసేటప్పుడు మీరు ఏంటంటే అందులో అరస్పూనన్ని ఆవలను పోసేసి మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఆ పిల్లలకు దిష్టి కావచ్చు, పెద్దవారికి దిష్టి కావచ్చు, కొంతమంది సంపాదిస్తుంటే చూసి ఓర్వలేకపోతారు. దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా అంటే ఆ దిష్టి దోషాలతో పాటు కొన్ని ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా తల చుట్టూదా తిప్పేసి ఆ తర్వాత దాన్ని బయటపడేయండి. అలా బయటపడేయటం వల్ల కూడా మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. దిష్టి అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారండి. ఇలానే తీయాలని ఏముండదనమాట. రాకపోతే తల చుట్టూదా తిప్పి పడేయటం, వస్తే సవ్య దిశ అసవ్య దిశలో మనం ఏంటంటే దిష్టి తీయటం, ఇలా మనం రకరకాలుగా కూడా మనము ఆచరించవచ్చు అనమాట. ఆచరించేసి ఫలితం పొందవచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. దిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి, అన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా, అతిపెద్ద అమావాస్య అండి, చాలా పవర్ఫుల్. కాబట్టి ఎవరైతే రావి చెట్టుని తాకుతారో, రావి చెట్టుని ముట్టుకుంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని అరిచేతులతో రావి చెట్టుని తాకండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఏంటంటే కనుక మనసులో బలమైన కోరిక కోరుకోవాలి. అలానే కాకుండా రావి చెట్టుని తాకటం వల్ల మనకు మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం వల్ల కూడా అండి మనకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. సర్వ దరిద్రాలను తొలగించుకోవడంతో పాటు దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి ఈరోజు రావి చెట్టుని తాకాలని పురాణాలే చెబుతున్నాయి. రావి చెట్టు తాకిన వారికి అయితే మంచి అంటే జరుగుతుంది, మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య, అలానే కాకుండా కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి అత్యంత పవిత్రమైనదని చెప్పబడుతుంది. కావున మనం ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు, కొన్ని పనులను చేసుకుంటే మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి. అలానే కాకుండా మనకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇలాంటివి ఆచరించండి. అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకండి. ఒకవేళ దూర ప్రయాణాలు కనుక చేయాల్సిన అవసరం వస్తే అక్కడ ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని వెంట పెట్టుకొని వెళ్ళండి. అంటే దుష్ట శక్తులు, దుష్ప్రభావాలు, మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు మన వెంట పడుతూ ఉంటాయి. అలా పడకుండా ఈ నిమ్మకాయ మనల్ని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా చిన్న సైజులో ఉండే నిమ్మకాయ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని దూరంగా పడేసి రండి. అలా రావటం వల్ల మన దగ్గరికి ఏ చెడు అనేది రాదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే ఈ రోజు అమావాస్య రోజున దూర ప్రయాణాలు నిషేధించండి. అలానే మనం ఏంటంటే కనుక నిండి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ముఖ్యంగా మనం నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా దైవనామం తీసుకొని మనము ప్రయాణం చేస్తే చాలా మంచిది. అలా దైవానుగ్రహంతో ఏంటంటే ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతాయని పురాణాలే చెబుతున్నాయి.